ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు ఓబేదెదోము ఇంటిని అతనికి కలిగిన సమస్తమును దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే అతని ఇంట్లో దేవుని మందసం ఉంది, అనగా దేవుని సన్నిధి ఉంది, అనగా మందసానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. నీ హృదయంలో యేసయ్య ఉంటే, నీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, నీ కుటుంబం దీవింపబడుతుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఓబేదెదోము ఇంట్లో మందసం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తే, పైన వచనాలు చూసినట్లయితే దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి విజయం పొందినాడు, మరి దేశానికి రాజైనాడు, ఎంతో క్షేమకరమైన స్థితిని పొందుకున్నాడు. గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేశానికి రాజైనాడు. ఇజ్రాయేలు దేశానికి గొప్ప నాయకుడిగా, రాజుగా అతను స్థిరపడినాడు. మరి ఇలాంటి ఒక స్థితిలో దావీదు అనుకున్నాడు, మరి నేను దేవుని మందసాన్ని తీసుకొని వస్తాను, ఆ మందసాన్ని మరి దావీదుపురము దగ్గర ఉంచుతాను, యెరూషలేములో ఆ మందసాన్ని ఉంచుతానని ఆశపడి దేవుని ప్రేమించి మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళినాడు. మరి శూరులను, వీరులను తన వెంబడి తీసుకొని వెళ్ళి ఒక కొత్త ఎడ్ల బండిని మాట్లాడి దాని మీద దేవుని మందసాన్ని ఉంచి తీసుకొని వస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఎడ్లు కాలు జారడం బట్టి, మరి ఎడ్ల బండి కదలడం బట్టి ఆ మందసం కిందికి జారింది. అదే సమయంలో అక్కడనే ఉన్న ఉజ్జా అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినాడు. అలా పట్టుకున్నప్పుడు దేవుని కోపం అతని మీద రగులుకొని అతను అక్కడే చనిపోయినాడు. దేవుడు అతన్ని మొత్తినాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దావీదు ఎంతగానో భయపడి, దేవుని మందసం నా ఇంట్లో ఎలా వస్తుంది, ఎందుకు ఈ ఆపద జరిగిందని ఎంతో ఆందోళన చెంది మరి దావీదు ఆ మందసాన్ని ఓబేదెదోము ఇంట్లో పెట్టేసినాడు. మరి ఆ ఇంటిని దేవుడు దీవించినాడు. హల్లెలూయా. మరి దావీదు